ఫ్రెండ్స్, ఒక రైతు పరంగా ఒక పల్లెటూరు పరంగా పల్లవి ప్రశాంత్కి విన్ అయినందుకు మాకెంతో ఆనందంగా ఉంది. ప్రశాంత్, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. తగ్గేదేలే అంటే ఇప్పుడు మీ ఏమంటున్నా కుమ్మేదేలే అంటే తగ్గేదేలే, ఓకేనా? నెక్స్ట్ మా పెద్దవాసు కొత్త పల్లవి ప్రశాంత్ గాడు, వాడు గెలవడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఒక విషయంలో ఈ విషయం మనం మెచ్చుకోవాలరా. అరే, ఒక రైతు బిడ్డ పెద్ద బాస్కు బిగ్ బాస్ ఏదో పెద్ద బాస్ నాకు నోటు కదా వస్తుంది. ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ పోవడం అనేది గొప్ప. అందులో అంతమంది సెలబ్రిటీలో వాళ్ళు మింగిల్ అయ్యేవాడు ఫస్ట్ స్థానానికి వచ్చి గెలిచిందంటే ఇంకా పెద్ద గొప్ప. నాకు అది కాదు, నేను వాడు బిగ్ బాస్ లో వాడిని చూసాను. నేను ప్రతి ఒక్క కంటెంట్ నేను గండి పెట్ట వాడు చూస్తే వార్త వారా బేసిక్ నాలెడ్జ్ లేదు వాళ్ళకి. బేసిక్ ఏంది అసలు లేదు వాడికి. తెక్కల మొక్క సొత్తం చూడు. జియో అంటే అమ్మానే కదా. అంబానీ అంటే నాకు నచ్చట్లే. ఎందుకు? నీకు వాడికి పాత పడకుండా కాదు, మా రోహిత్ ని కెప్టెన్సీ నుంచి తీసేసిండు. వీడు మాట్లాడితే క్రికెట్ అంటే నీడు కేటీఆర్ ఆంధ్రాకు పోవాలి, నువ్వు పాపాలను బయట పెడతాం. ఒక్క 20 కోట్లు ఏందిరా? ₹1,00,000 తమ్ముంటే అరే 50 కోట్లకు ఒక ఏం చేసిద్దిరా? అసలు నీకు కావాల్సిన న్యూస్ ఏడు చూడు. వ్యవసాయం అంటే పిల్లని ఏనంటున్నారు. వ్యవహారాలు పెట్టుకునే వాళ్ళు మంది మీద పడే ఆడుతున్నారు. మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడవేరా నువ్వు కూడా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గుంట నాగరాజు. ఈ రోజు నుంచి మీ మిస్టర్ లింక్ ఛానల్లో కొంచెం వెరైటీగా ప్రతిరోజు మన ఇండియాలో 2 రాష్ట్రాలలో వెలువడే న్యూస్ని, వార్తల్ని చదివి మీకు అందించబోతున్నాం. ఇకపోతే ఇక్కడ ఒక ఊరికి చివర ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో పక్కమటి గంగమ్మ తల్లి గుడి, ఇటు పక్కన చెరువు, పక్కన పైన మర్రి చెట్టు, ఈ బండ పైన మా సమాసగాళ్ళు. ఈ సమాసగాళ్ళందరికీ మేము అందరం కలిసి కూడా ఏ రోజున డైలీ పేపర్ చదివి ఈ ఇళ్ళలో ఉన్న వార్తలు చదివి మీకు వినిపిస్తూ ఉంటాం. దీంట్లో ఉన్న సారాంశం అది నిజమా కాదా, ఉత్తదా అబద్ధమా అనేది కూడా మేము డిస్కషన్ చేసుకొని అది మీకు ఆన్సర్ ఇవ్వగలుగుతాం. ఓకేనా? ఇక మనం మ్యాటర్లోకి పోదామా? వెల్కమ్. ఇకపోతే ఎరా తమ్ముళ్ళు, నమస్తే. అంత బాగా ఎరా? తినొచ్చారా తినకుండా వచ్చారా? సగం తిన్నా సగం న్యూస్ తినిపిస్తాలి. మొత్తానికి పర్లేదురా. ఇవాళ ఆదివారం. మనం ఇవాళ ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడ మంత్రం ఉంది. శుక్లాంబరధనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే గణేశ. ఓకే, గణేష్ జయ బోలు గణేష్ మహారాజ్కి వెలుగు. మీ పాపాలని బయట పెడతాం. 10 ఏండ్ల విధ్వంసం, ఆర్థిక నేరాలను సభలో చర్చకు పెడతాం. కేటీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. నిన్న నేను చూసినరా టీవీలలో, సెల్యులలో, ఇన్స్టాగ్రామ్ నుండా, ఫేస్బుక్ నుండా ఈ కేటీఆర్ గారు మాట్లాడింది, రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఒకటే గోల. ఈయన మాట్లాడి 4 ముక్కలు కడిసి పెడతారు, ఆయన మాట్లాడి 4 ముక్కలు కడిసి పెడతారు. మరి వీళ్ళు ఎవరు? మొన్నే కదా ప్రభుత్వం ఏర్పడింది, అప్పుడే ఏం ఎరగబడతారో 4 రోజులు ఆగితే ఎరగబడతారు. ఆగలేకపోతున్నారు కేటీఆర్ వాళ్ళు. ఏ ఎంక్వైరీకైనా మేము రెడీ. అధికారం వారి చేతుల్లో ఉన్నది. ఏ విచారణకైనా కమిటీ వేసి అభ్యంతరం. కేటీఆర్ చూసిన ఏమంటాడు? ఏమన్నా ఏ ఎంక్వైరీకైనా మేము రెడీ. వీళ్ళు అన్నారు కదా మొన్న రేవంత్ రెడ్డి వాళ్ళు, కోట్లు విద్యుత్ అవన్నీ ఫైల్స్ పోయినాయి అంటున్నారు. ఎంత కరెంట్ ఇచ్చారు, ఏమి ఇచ్చారు అవన్నీ అంటే వీడు అన్నాడు మీరు ఏ ఎంక్వైరీ ఏం చేసుకోవాలి, రెడీగా ఉంటాం. ఇది కరెక్ట్ మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడవేరా నువ్వు కూడా. ఫోన్ల రికవరీలో రాష్ట్ర పోలీసులు ట్యాప్. ఏంటిది? 8 నెలల్లో 15,024 మొబైల్స్ రికవరీ, 43,935 ఫోన్లు ట్రేస్. ఎందుకు బ్లాక్ మొబైల్స్ పోగొట్టుకున్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలి? ఎందుకు పోయినా అసలు? అవునా? మొబైల్ ఫోన్ రికవరీలో రాష్ట్ర పోలీసులు దేశంలో మొట్టమొదటిసారి నిలిచారు. ప్రజల్లో రికవరీ, చోరీకి దొంగతనాలు. వినపడుతుందా? ఫోన్ల రికవరీ అంట. మన రాష్ట్రంలో ఎవరు ఎక్కడ ఏ ఫోన్ పోగొట్టుకున్నా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మన వచ్చిన ప్రభుత్వం ఫోన్లు రికవరీ చేసుకోవచ్చు. వెంటనే వెళ్ళి మీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి, మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఆడిచ్చి పడేయండి, వాళ్ళే తీసుకొచ్చిస్తారు. ఇక నెక్స్ట్ పోతే నిరుద్యోగి ఆత్మహత్య. ఊర్లో ముఖం చూపించుకోలేకపోతున్నానంటూ నోట్. మహబూబాద్ సూర్యతండ్రుల ఘటన. ప్రభుత్వ ఉద్యోగి నోటిఫికేషన్లు వెలువడినా నియామకాలు సక్రమంగా జరగకపోవడంతో, పేపర్లు లీక్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురి. అయ్యో బిడ్డ,
చచ్చిపోయా. మరి ఇప్పుడు ఊరంటే అంతే ఉంటుంది. ఊర్లో అరవకుండా తిరుగుతుంటే నీకు ఉద్యోగం లేదు నీళ్ళు లేదని మాయ మాటలు ఎన్నో అంటారు మనుషుల్ని. ఊర్లో బజార్ వ్యవహారాలు పెట్టుకున్న వాళ్ళు మంది మీద పడి ఆడుతున్నారా? వాళ్ళు బతకరు ఇక వాళ్ళు బతకరు ఒకళ్ళ బతకనేర్రా. ఓ లేంగా ఏం సంగతిరా? ఒరే ఏడున్నావా? ఇగో ఓ పిల్లగా ఎందుకు వచ్చిన వాళ్ళ ఉద్యోగం వచ్చేటప్పుడే వస్తుందిరా. వాడోడు అనడని ఈడోడు అనడని చెప్పి వాళ్ళు ఇల్లు ఆగం చేసుకోకుండా మయ్యగానికి దండం పెడతా. ఎందుకురా నేను అమ్మ జీవితం పుట్టేదే ఒకసారి, ఎవరి కోసం చచ్చిపోవటం లేదురా మనం. నా అమ్మ జీవితం ఉద్యోగం రాకపోతే ఎట్లా కట్టపడి బతుకు తక్కువది. అరే ఏమో వ్యవసాయం అంటే పిల్లని అంటున్నారు. వ్యవసాయం అంటే అసలు పిల్లని అంటున్నారు. దీని అమ్మ జీవితం అదేనా బాబు. వ్యవసాయం చేస్తున్న పిల్లగాడంటే ఆ మొయ్యం లేదు, కొట్టు డబ్బి కొట్టాడు ఆటో దొరికి వ్యవసాయం చేస్తున్నాడు పిల్లని అంటున్నారు. మళ్ళీ డబ్బా కొట్టోడికి ఆటో తోలోడికి మళ్ళీ భూమి ఉండాలంట. మరి అదోడు చేస్తాడు, అది కౌలుకి ఇయ్యాలంట. చేసేదోడు రైతులే చులకనవుతున్నారు ఈ రాష్ట్రంలో. భూమి అంత నాటకాలు. నెక్స్ట్ 20 కోట్లు అంట. మధు ఈ కుక్క రేటు 20 కోట్ల. అత్యంత ఖరీదైన ఏంటంటే తెలుగు రాసిండ్రా, ఇది తెలుగు కదా. కాకాసియన్ పేస్ అప్పర్ జాతి అంట కుక్క పేరు రా, జాతి పేరు. దీని ధర 20 కోట్లు. శనివారం ఒక ఈవెంట్లో పాల్గొనేందుకు దీన్ని హైదరాబాద్ తీసుకొచ్చారు. హైదరాబాద్ అంటారు. బెంగళూరు చెందిన ఇండియన్ డ్రాగ్ బీటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అబ్బో దీని అమ్మ జీవితం. కుక్క 20 కోట్లు ఏందిరా? ₹1,00,000 అమ్ముతూ కొనమని తమ్ముంటే 10,000 కోట్లు కాదురా. వ్యవసాయానికి మన బరిగొడ్లు కానీ ఆవులు కానీ 30,000, 20,000, 50,000 చేయట్లా పాలు ఇస్తాయి. కుక్క ఎందుకురా? ఇది ఏదో తేడాగా ఉంది నా కుక్క. అరే 50 కోట్ల కుక్క ఏం చేసిద్దిరా? ఏం చేసిద్దంటే ఫ్రెండ్స్ దొంగతనాలు చేస్తాడు చూస్తుందా నీ పొంద నీకు తెలదు. ఫ్రెండ్స్ 50 కోట్ల కుక్క ఏం చేసిద్ది మీరు కామెంట్ చేయండి, నాకు అది అర్థం కావట్లా. తర్వాత ఓకే నెక్స్ట్ దేశం కోసం ఏం కావాలి? దేశం కోసం ఏం కావాలి? వాడు చూసిన డబ్బు 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 అంటున్నా బట్ట. పాపాలని బయట పెడతాం. అబ్బో రేవంత్ రెడ్డి పాపాలని బయట పెడతాం పాపాలని అంటున్నాడు ఆయన. బీఆర్ఎస్ సభ్యులను సభ నుంచి పంపించాం, ఇదే వారికి శిక్ష. అవును పంపించారు కదా, అధికారం అనేది తీసుకున్నారుగా, అది అని చెప్పేది. అంతేగా. 6 గ్యారంటీలకి చట్టబద్ధత కల్పించే కార్యాచరణ. ఈ 6 గ్యారంటీలు ఉన్నాయిగా, బస్సు ఎక్కటం, గ్యాస్ ఇయటం, వాటన్నిటిని కూడా చట్టం చేస్తారంట. పెట్టారు. మరి ఆటోలు మొత్తుకుంటున్నారు, నిజమేనది? వాస్తవానికి అయితే లోకల్లో తిరిగే ఆటోలకైతే ఏం కాదు, కానీ లోకల్ నుంచి బయటికి ఊర్లకు తిరుగుతారు కదా వాళ్ళకి ఇబ్బంది కొంచెం. ఉపాధి కోల్పోయినట్టే. మరి వాళ్ళకి గవర్నమెంట్ అయ్యా రేవంత్ రెడ్డి గారు ఆటో వాళ్ళ మాట వాస్తవేనండి. ఇప్పుడు లోకల్లో తిరిగేవారు కాకుండా కొన్ని పల్లెటూర్లకి తిరిగే ఆటోలు ఉంటాయి, అప్పి ఆటోలు, సుమోలు, జీవులు ఉంటాయి. వారికి కూడా ఏదో ఒక కన్నబడాయి. కాళేశ్వరంపై కమిషన్ వేయాలా? ఎమ్మెల్యేలను కొని సర్కారును కూలుస్తారా? కేసీఆర్ ఫ్యామిలీ పాస్పోర్ట్లను సీజ్ చేయాలా? ఎవరు? బీజేపీ వాళ్ళు. ఎందుక నీకే అంత పగైందిరా నీకు? బీఎస్ఆర్ నేతలను ఏమో ఈ బొంద మీద కేసీఆర్ పాస్పోర్ట్లు చేసేంత దమ్ము ఉందా బీజేపీ వాళ్ళకి? ఎందుకు లేనిపోయిందో దోల చెప్తే ఏంటారు పాలు లేదు. కాళేశ్వరం గట్టి గట్టిన అన్నారుగా, బొక్కలే అవుతారు, బొక్కలే అన్ని. మన బట్టి అంటే మదిరే అంటే ఖమ్మం జిల్లాగా. కేటీఆర్ ఆంధ్రాకు పోవాలి నువ్వు, తగ్గేదేలే అంటాడు. మనం ఎవరిదైనా బట్టి ఉమ్మడి ఏపీ పాలనపై ఇప్పుడు ఎందుకు అవసరం అంటాడు బట్టి. గత కాంగ్రెస్ పాలనను గుర్తు చేస్తూ కేటీఆర్ కామెంట్లు. పదే విమర్శలు చేయడంపై డిప్యూటీ సీఎం ఆగ్రహం. అసెంబ్లీలో వాడి వేడిగా చర్చ. పెట్టింది ఒక్కరోజు అది అసెంబ్లీ, అప్పుడే ఎంత గోలైందిరా. దీనికే ఒట్టేసి పంపించింది మనం కష్టపడి. ఒకటే కొట్టుకోవటం, ఒకటే అరుచుకోవటం. ప్రజలకు ఏం చేయాలో ఆలోచించేది. నువ్వేం తిన్నావు, నేనేం తిన్నా, నువ్వేం మిగుతున్నావు, నేనేం మిగినా, నువ్వేం ఫోన్ చేసినావు, నువ్వేం తిన్నావు, నేను తిన్నా. ఇదే గోల 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 గోల. ఉద్యోగాలు సత్తన్నారు వాళ్ళకి. వీళ్ళ వల్ల టీవీ నైన్లు, ఈ టీవీలు, మా టీవీలు, ఆ టీవీలు అది పెంచుకుంటున్నాయి రేటింగ్లు. పేపర్ నాకు ఇంకా బర్రె గడ్డి తేవాలా? చదువుతున్నావు ఆవురా, మంచి వార్తలు చదవద్దా? బుధవారానికి సభ వాయిదా. 90 లక్షల టన్నులకు ధాన్యానికి లెక్కలు లేవు. మంత్రి 90 లక్షల టన్నుల ధాన్యానికి లెక్కలు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు బీఆర్ఎస్ పాలనలో పౌర సరఫరాల విభాగానికి అల్లకల్లోలం చేశారని ఆ శాఖ వద్ద 90 లక్షల టన్నుల ధాన్యానికి లెక్కలు లేవని చెప్పి లారీని ఢీకొని బొలేరో అంటే ఇది అది ట్రాలీ ఒకరి మూతి కామె పెళ్ళి జరిగిందంటారా తెక్కవాడు అమ్మ జీవితం అరే రోజు ఇట్రా చదువుకునే బదులు 4 వార్తలు చదువుకోవచ్చు తెక్కవాడ అనుకున్నది పోనే తెక్కలోడు పంచాయతీ ఎన్నికలకు 10,000 మంది సిబ్బంది ఇదిరా వార్త అంటే ఇది అంతేగా ఇంటికి సార్ గెలాసా చికెన్ ముక్క అన్ని వస్తాయి. అది మరి మన ఖమ్మం పంచాయతీ ఉందా రోజు తిండి మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఓటుకి 7,000 ఇచ్చిన రాష్ట్రం మన రాష్ట్రంలో మన మండలం రాణాపురం మండలం. అంత మెజార్టీ పైసామే పరమాత్మ. ఓట్లీ కాస్ట్లీ. పంచాయతీ ఎన్నికల నిర్వహణ సిబ్బంది డేటా మొత్తం పక్కబద్దంగా చేయాలని కలెక్టర్ గౌతమ్ సూచించారు. ఈ నెల 23 నుంచి అండర్ 17 బాలికలు రాష్ట్ర ఓకే క్రికెట్ పోటీలు. కాంగ్రెస్ వల్లే ఓడిపోయాం. ఎవరు పాలంచ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి చేయాలి. ఇంకేం చేస్తారు నాకు అర్థం కాదు. చెప్పు ఇంకేం చేస్తారా? ఒరే ఇట్లారా ఇట్రాయరు బరిగా ఇన్నారా నేను గండి పెట్ట వాడు చూస్తే వార్తలు చదివారా? బేసిక్ నాలెడ్జ్ లేదు, బేసిక్ ఏంది అసలు లేదు వాడికి. తెక్కల మొక్క సొత్తం చూడు. అబ్బా పల్లెలకు మళ్ళీ ఎన్నిక కళ అదిగ్గా పల్లెలకు మళ్ళీ ఎన్నిక కళ అదిగ్గా పంచాయతీ ఎలక్షన్లకు లోకల్ లీడర్లు ఇంటికి కూలర్లు ఫ్రిడ్జ్లు రావడమే డబ్బులతోటి. ఇక పంచాయతీ ఎలక్షన్లకు లోకల్ లీడర్లు రెడీ అంట. ఎప్పటి నుంచే ప్రచారానికి సురు. సర్పంచ్ ఎన్నికల్లో అలాంటి సీపోవడం మేము ఎప్పటి నుంచే ఎంపీకి వేస్తాం. ఎప్పటి నుంచే ప్రచారానికి సురు. అధికారంలోకి రావడంతో కాంగ్రెస్లో జోస్. రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు. ఈ పంచాయతీలకు ప్రెసిడెంట్లు, వార్డు మెంబర్లు, ఆడోళ్ళు, మగోళ్ళు, నైట్ తిరగడం, మగటి తిరగడం, మందు మాట. ఈ అమ్మ ఎంత ఖర్చురా నాయన, ఎంత ఖర్చు, ఎంత ఆగం. కొంతమంది సర్పంచులు చీకట్లో పోయి కాలు కొట్టుకుంటారు తెలుసా? తెలుసా నీకు? కాలు అటు ఇటు కొట్లని వాడికి మొదలు కాలరా, లాభం లేదు. లాస్ట్ కల్లా మారుతాయి కదా. తర్వాత ఆ టీచర్ మాకు వద్దు, 10 రోజులైనా పత్తాలని అంకురా CEO. అంకురా అరే ఏ ఊరు ఇది? స్టాక్ మార్కెట్ అధిక వడ్డీతో ఆశ పెడితే అసలు కేసరి వచ్చిందంట. స్టాక్ మార్కెట్ బోల్తా కొట్టింది. ఎందుకు అవుతున్నాడు? అరే ఎందుకు వస్తున్నాడు? అవునా? అధిక వడ్డీతో ఆశ పడితే అసలు కేసులు వచ్చింది. బాధ్యతల ఆవేదన. వాడు 10 లక్షలకి నెలకు 10,000 అని, లక్షకి 10,000 అని తెచ్చిపోయిండు. నెలకు 10,000 అని. లక్షకి నెలకు 10,000. ఎంత వడ్డీ ఎంత పడుతుందిరా? 100 రూపాయలు పడింది. వాడెట్ట తీసుకుని పట్టించావరా? మా ఇంటి తీసుకుని తాకడ పెట్టినా దొడ్డి పెట్టి తెచ్చి వాడికి ఇచ్చిండు. అమ్మా పరారైన కాగితాలు ఏం చేయవు. అవునా? మంచి మంచి కట్టుబాట్లు మీ ఊర్లో. లక్ష రూపాయలు ఇంటి వాడికి ఏమి లేదు ఇక్కడ. ఏమి లేదు. భలేకి ఇచ్చారా మీరు? అంతకుముందు ఒక రోజు ఏం చేసిందంటే మేకలు 7 ఏళ్ళు చేసేవి 14 ఏళ్ళు పెట్టి కొనుక్కొని వేసుకొని మళ్ళీ ఎట్టు ఇచ్చారా అయినా మీరు? ఒక్కరోజే అటు ఇటు డబ్బులు. అరే ఇప్పుడు కాదురా వాడే మీరు మీరే బాలేగు తెక్కలోడా. కాంగ్రెస్ ను మేము బతికిచ్చినాం. కేటీఆర్ హరీశ్రావు దొంగ కొట్టేసిండు. భూస్వాములకు రైతు బంధు ఇచ్చుడు కరెక్ట్ కాదు. ఈ విషయాన్ని ఇదివరకే చెప్పిన గోరెటి వెంకన్న. ఆయన గోరెటి రైతు బంధు ఇస్తే నయం. అది ఆయన కేటీఆర్ ఏమంటుంది తెలిసి ఈ విషయాన్ని మనం నేను చూసిన ఒక వార్తలో. 5 ఎకరాల వాడికి 5,000 చెప్పున ఇస్తున్నాం. 2 ఎకరాల వాడికి 5,000 ఇస్తున్నాం. లక్షల ఎకరాల వాడికి కూడా 5,000 ఇస్తున్నాం. నువ్వు తీసుకోరాదు. కోట్లలో ఇప్పుడు 100 ఎకరాల వాడికి నీ గురించి నీకు ఎందుకు అంటావు? వాడికి ఎక్కువ వస్తుంది కడుపులో మంట.
అంటాడు కేటీఆర్. రాష్ట్ర ఆదాయం పట్టదు అసలు ఓడుకోద్దు మందు కట్లి ఓడుకోద్దు మందు కట్లి నేను కేటీఆర్ అంటాడు మన ఓట్లకు ముందు నీ కడుగులో మంట అంటాడు. నిలబడ్డప్పుడు కూడా మేనిఫెస్టో మాకు రైతు బంధు వద్దు మందు కట్లే అని అడిగి నేను అవును 5,000 ఎందుకురా ఒక్క మందు కట్ట రావట్లేదురా చెప్పు. దేశం కోసం అందరూ ఏకం కావాలా, నీది నువ్వు చూసుకోరాదురా. ప్రియరాలిపై దాడి చేసి కారుతో తొక్కించాడు. వెరీ గుడ్, మంచి పాత గంజాయి తినట్టున్నాడు చూడు. అవునారా? అయితే మరి అన్నాడు కాక ప్రభుత్వ అధికారి కొడుకు నిర్వాహం అంట. ఇది మన మహారాష్ట్ర జరిగిందిరా. పాత పొగతో దోస్తు వచ్చి చంపిండు. లోక్సభలో స్మోక్ అటాక్ కేసు 6 ఏంది ఇది? పార్లమెంట్ లో స్మోక్ అటాక్ ఘటనకు సంబంధించిన కేసు నేను మా కొడుకు తప్పు చేయడు. ఏమైంది ఇది? పార్లమెంట్ లో అటాక్ చేయలే 4. అయ్యో, చొరబాటుకు ఎలా పోయారన్న లోనికి? మరి చొరబాటుకు నిరుద్యోగమే కారణం. రాహుల్ 10 ఏళ్లలో ఢిల్లీ ఏమీ మారలేదు. నువ్వు మార్పు చెయ్యి. నువ్వు వద్దనమా? కార్లు మొత్తం అమ్ముకుంటున్నారు ఢిల్లీలో. ఎందుకురా? పొల్యూషన్ వల్ల. పొల్యూషన్ మన ఖమ్మం లేదా, తెలంగాణ లేదా? 7 గంట ఎక్కువ ఉంది. అవునా? ఓకే. విదేశాలలో ట్రీట్మెంట్ కోసం రిలయన్స్ హెల్త్ పాలసీ. ఇక రిలయన్స్ అంటే జియో హెల్త్ పాలసీ పెట్టిండు. జియో అంటే అమ్మానే కదా. అంబానీ అంటే నాకు నచ్చట్లే. ఎందుకు? నీకు వాడికి పాత పడకుండా కాదు, మా రోహిత్ ని కెప్టెన్సీ నుంచి తీసేసిండు. వీడు మాట్లాడితే క్రికెట్ అంటే క్రికెట్ అంటే ఐపీఎల్ పిచ్చాడు. అవునా? నువ్వు ఈ బెట్ ఇప్పించాడు. 342 రన్స్ తేడాతో ఇండియా రికార్డ్ విక్టరీ. ప్రో కబడ్డీ చూడయ్యా, తెలుగు టైటన్స్ 5వ ఓటమి. అమ్మ నాకు చికాకు పడుతుంది. ఇండియా మొన్న క్రికెట్ వరల్డ్ కప్ లో నేను ఎంత షూటింగ్ ఉన్నా కూడా ఆపుకుని ఆగినరా. మావాడు ఆట మొక్కుండు వరల్డ్ గెలవాలని. పప్ప ఆటనే మొక్కుండు. ఏమైంది? ఓడిపోయాక కూడా పోయాల్సింది. ఏం చేస్తాం? బాధలో కోసినట్టు. ఆశీస్ కు భారీ ఆధిక్యం. అరే మర్చిపోయినా, మన బిగ్ బాస్ లో విన్నర్ కాలేదురా. అయ్యిండు, అయిపోయింది. నిన్న షూటింగ్ అయిపోయింది, ఇవాళ నిన్నే అయిపోయింది షూటింగ్. వాడే విన్ అయ్యిండు. 2వ ప్లేస్ లో అమర్దీప్ గాడు. అవునరా? నేను చూసిన ఇందాక యూట్యూబ్లలో అమర్దీప్ గాడు రన్నరు విన్నరు. ఓకే, బట్ అది ఇంకా ఫైనల్ కాలే. షూటింగ్ నిన్నే అయిపోయింది. మహేష్ బాబు గెస్ట్ కూడా వచ్చిండు నిన్న. అవునా? ఓకే ఓకే ఓకే. యూట్యూబ్ ఒక రైతు పెద్ద, నువ్వు గర్వంగా ఉండాలి. ఓకే ఓకే. వాడు నా ఫ్రెండ్ రా, పల్లె ప్రశాంత్ గాడు. వాడు గెలవడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఒక విషయంలో ఈ విషయం మనం మెచ్చుకోవాలరా. అరే ఒక రైతు బిడ్డ పెద్ద బాస్ బిగ్ బాస్ ఏదో పెద్ద బాస్ నాకు నోటు కదా వస్తుంది. ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ పోవడం అనేది గొప్ప. అందులో అంతమంది సెలబ్రిటీలో వాళ్ళు మింగిల్ అయ్యేవాడు ఫస్ట్ స్థానానికి వచ్చి గెలిచినట్టు ఇంకా పెద్ద గొప్ప. నాకు అది కాదు, నేను వాడు బిగ్ బాస్ లో వాడిని చూసాను. నేను ప్రతి ఒక్క కంటెంట్, ప్రతి ఒక్క గేమ్ కూడా నెంబర్ 1 ఖచ్చితంగా ఆడింది తెలుసాడు. అది రికార్డు. మిరపచెట్టు ఒకటే మిరపకాయ కాయలేకపోయినాడు. మళ్ళీ 2వ చెట్టు దాన్ని మంచిగా వాతావరణం బాగోదని చెప్పకుండా మందు ఫెర్టిలైజర్ ఇయలేదని చెప్పిండు. కానీ అట్లా కాకుండా ఇక్కడ వాతావరణం ఒక రైతు పరంగా, ఒక పల్లెటూరు పరంగా పల్లవి ప్రశాంత్ కి విన్ అయినందుకు మాకెంతో ఆనందంగా ఉంది. ప్రశాంత్ ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. తగ్గేదేలే అంటే ఇప్పుడు ఏమంటున్నా, కుమ్మేదే అంటే తగ్గేదేలే. ఓకేనా? ఎంజాయ్. బాబాయ్ నాకు ఫ్రెండ్ అయ్యాడు. అది విషయం. నెక్స్ట్ మా పెద్దబాస్ కొత్తవా, అది విషయం. పెద్ద బాస్ రావాలంటే మీ అందరు రెవెన్యూస్ కూడా పనికిరావు. అరే పల్లవి ప్రశాంత్ నీకోటి రా, బిగ్ బాస్ పోయినావుగా పెద్ద బాస్కు రా, చూసుకుందాం నువ్వు నేను. ఓకేరా? బాగా పందెం రా. అంతేనా? ఊరు ఏంద్రు మొక్కొచ్చిండ్రు. ఫ్రెండ్స్ చూసారుగా, ఇది ఫ్రెండ్స్ మా ఊరి వార్తలు. గుర్తులేరా ఊరు దగ్గు చూసారుగా ఫ్రెండ్స్. పారుగా రాదు అని చెప్తున్నా కదా, నిన్ను గండి పెట్ట. ఫ్రెండ్స్ చూసారుగా మా ఊరి వార్తలు. ఇక నుంచి మీకు ఇదే విధంగా ఎంటర్టైన్మెంట్తో వార్తలు చదువుతూ మీ ముందుకి ఇట్లా వస్తాం. కాబట్టి చెరువు పక్కనే ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇదే విధంగా మా మిస్టర్ లింక్ ఛానల్ కూడా అభివృద్ధి చేయండి. మీకు ఇంకా కొత్తగా ఏమన్నా కంటెంట్లు కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఆ కంటెంట్ చేయడం కోసం మేము ముందుకు వస్తాము. ఓకేనా? రైట్. మీ గుంటె నాగరాజు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, బెల్ ఐకాన్. మీ మిస్టర్ లింక్, మీ గుంటె నాగరాజు.